మారుతి గారు ఏదైతే చెప్పారో 1% డిసప్పాయింట్ అయినా మా ఇంటికి రండి అని చెప్పి 1% డిసప్పాయింట్మెంట్ కాదు, 1% సాటిస్ఫై కూడా అవ్వలేదు. ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూసామన్న ఒక్క ఇది తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. ఆయన చేయాల్సిన సినిమా అయితే కాదు. అట్లీస్ట్ ఇంత బడ్జెట్లో కాకుండా ఒక లో బడ్జెట్లో తీసుకొని ఒక చుట్టేసినా సరే కొంచెం ఇప్పుడు వచ్చే కలెక్షన్ కానీ డబుల్ కలెక్షన్స్ వచ్చాయేమో, ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అండ్ పేపర్ పైన స్టోరీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్టిల్ వరకు చాలా చిరాకు వచ్చింది. అండ్ ఆయన గందరగోళం అయ్యాడు, ఆడియన్స్ గందరగోళం పెట్టాడు, రేపు పొద్దున బాక్స్ ఆఫీస్ గందరగోళం పెడతాడు. అండ్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైం తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే ఒక ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఒక హైలైట్ చేసుకొని చెప్తున్నారు, ఈవెన్ ఫస్ట్ దగ్గర నుంచి ప్రమోషన్ వరకు అన్నింటిలో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. దాని వరకు ఎక్స్ట్రాడరీ థియేటర్లో సెవెన్ వేస్తాయని చెప్పి లాస్ట్ థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ అది కాకుండా జోకర్ సీక్వెన్స్ ట్రై చేశారు. బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చూసిన వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, 90 రాడ్ దించాము అన్నట్టు ఉంటుంది తప్ప ఆ స్టిల్ తప్ప అస్సలు సెట్ అవ్వదు, 1% సెట్ అవ్వదు. నిజంగా రియల్గా బయట జోకర్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో దాని వరకు డిసప్పాయింట్మెంట్. అది కాకుండా హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక్క హీరోయిన్కి ఒక మంచి సీన్ పడలేదు, ఒక మంచి సాంగ్ పడలేదు, ఒక మంచి స్టోరీ పడలేదు, ఒక మంచి డైలాగ్ పడలేదు, అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్ కూడా పడలేదు. ఏదో ఆయన టైర్ 3 హీరోతో తీస్తే ఒక రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటి సీన్స్ పెట్టుకున్నారు తప్ప ఎవరికి ఒక ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు. ఈవెన్ హీరో గారికి కూడా ప్రాపర్ క్యారెక్టరే పడలేదు. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్ సీన్ అంటే ఎలివేషన్స్ అయినా సరే ఎక్కడ ఒక కన్సిస్టెన్సీ ఎక్కడ లేదు. అండ్ సీన్స్ కూడా ఎక్కడ కూడా కనెక్టివిటీ ఉండదు. ఈ సీన్ అయితే నెక్స్ట్ సీన్ ఎక్కడో ఉంటుంది. అలా చాలా వరకు కనెక్టివిటీ లేకుండా తీసుకున్నారు. కంప్లీట్గా ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది మారుతి గారి డైరెక్టర్ వల్లే. దాని 100% అయితే ఆయన ఫెయిల్ అయ్యాడు. ఓకే.